అందరికీ నమస్తే ప్రజలారా. ఎట్టకేలకు మనం అందరం కూడా చర్చించుకున్నట్టుగానే గత కొన్ని రోజులుగా ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరిట వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయో అదే విధంగా అందులో కొన్ని కోట్ల రూపాయలని నష్టపోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొత్తం కూడా అసంతృప్తిలో ఉన్నారు, మొత్తం కూడా ఒత్తిడికి గురైపోతా ఉన్నారు. అప్పులు తెచ్చి మరి ఆ మైక్రో ఫైనాన్స్ అనే దాంట్లో వాళ్ళు డబ్బులు పెట్టడం జరిగింది. మరి మొత్తం కూడా మోసపోయిన తర్వాత మోసపోయామని చెప్పేసి వాళ్ళు గ్రహించిన తర్వాత ఇప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అన్నట్టుగా ఒక సామెత ఉంటుంది. సో డబ్బులు అయితే పెట్టే ప్రయత్నం చేశారు బాధితులందరూ కూడా, కొంత ఆశపడ్డరు. బట్ ఆశపడి పెట్టినటువంటి డబ్బులు మాత్రం తిరిగి రాలేదు. మొదట్లో నమ్మారు, ఏదో కొంత వస్తున్నాయి, లాభాలు వస్తూ ఉన్నాయి, తక్కువ సమయంలోనే మనం కోటీశ్వరులు కావచ్చు అని చెప్పేసి కొంత ఆశపడే ప్రయత్నం చేశారు. సో మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా కొంత మంచి జీవితాన్ని అనుభవించాలి అని చెప్పేసి ఒక ఆశ ఉంటది. కానీ అది ఉత్త పుణ్యానికే డబ్బులు సంపాదించాలి, ఉత్త పుణ్యానికే రావాలి, 1 లక్ష రూపాయలు పెడితే 2 లక్షలు రావాలి అనుకోవడం కూడా కొంత భ్రమ లాంటిదే. అందరూ కూడా ఆలోచన చేసుకోండి. సో ఇక్కడ మనం కీలకంగా మాట్లాడాల్సినది ఏంటంటే ఇదైతే మంగ్లీకి సంబంధించి గత కొన్ని రోజులుగా పూర్తిగా కూడా మైక్రో ఫైనాన్స్ పేరిట ఒక పెద్ద స్కామ్ జరిగింది. దాదాపు ఇది 1-2 తెలుగు రాష్ట్రాలే కాదు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక కానీ అన్ని రాష్ట్రాలలో కూడా చాలా మంది బాధితులు డబ్బులు పెట్టి కొన్ని లక్షల రూపాయలు డబ్బులు పెట్టి మోసపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే డబ్బులు పెట్టిన దాంట్లో ఒక బాధితుడు, ఆయన పేరు రమేష్. సో ఆయన ఒక 50 లక్షల రూపాయల వరకు వాళ్ళ ఊరిలో ప్రతి ఇంటింటికి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర కూడా నాకు ఇంటి పని ఉంది, పెళ్లి చేయాలి పిల్లలు అది ఇది అని చెప్పి ఏదో ఒక కారణం చెప్పి డబ్బులు తీసుకొని వచ్చే ప్రయత్నం చేసిండట. సో 50 లక్షల డబ్బులను సేకరించి ఎవరైతే ఇందులో ఉన్నటువంటి వాళ్లకు ఇచ్చే ప్రయత్నం చేసిండట. సో మరి ఇచ్చిన తర్వాత వాళ్ళు నట్టేట ముంచేసి అస్సలని మొత్తం కూడా అన్ని డబ్బులను తీసుకొని ఏమాత్రం కూడా ఇవ్వకుండా వాళ్ళని ముంచేసినటువంటి పరిస్థితి, బోడగుండు కొట్టినటువంటి పరిస్థితి. ఇక దీన్ని భరించలేనటువంటి రమేష్ మొత్తం కూడా ఒత్తిడికి గురైపోయి నిన్న ఆయన గుండెపోతుతో చనిపోవడం జరిగింది. ఇప్పటికే 3 చనిపోవడం జరిగింది. ఈయన 4వ వ్యక్తి. సో ఇంకెంతమంది చావాలి, ఇంకెంతమంది చచ్చిపోతే వీళ్ళు స్పందిస్తారు. ఇప్పటికే చాలా మంది బాధితులు కూడా ఒత్తిడికి గురైపోతున్నారు. నేను మొన్ననే చెప్పిన, అరే ఇప్పటికే చాలా మంది కూడా అప్పులు తెచ్చినాము, అప్పుల వాళ్ళు ఊకుంటలేరు. ఎవరైనా సరే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊకుంటారా? అప్పుల వాళ్ళు ఒత్తిడి పెడతారు, డబ్బులు ఇవ్వండి అని చెప్పి. సో అట్లా అప్పుల వాళ్ళ ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది కూడా మొత్తం కూడా నిరాశ పాలైపోయి ఈ రకంగా మానసిక ఒత్తిడికి గురైపోయి కొంతమంది చనిపోతా ఉన్నారు. మరికొంతమందికి గుండెపోటు లాంటివి వచ్చి చనిపోతారు.